స్టేజ్ మీరు చూశారు, అసలు డఫలీ వాలే, అసలు ఆ మూమెంట్స్ అసలు మర్చిపోలేము. మనతో ఉన్నారు జయప్రద గారు. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత? చాలా రోజులు అవును. అండ్ ఇట్ ఈస్ రియలీ నైస్. ఒక మంచి కాజ్ కోసం ఈరోజు రావడం అనేది నాకు అదృష్టం. అండ్ థ్యాంక్స్ టు మంచు లక్ష్మి. ఈ కాజ్ చిల్డ్రన్ కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ కోసం ముందు ఫ్యూచర్ కోసం తను ఆలోచించి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇట్స్ రియలీ ఐఎమ్ సో లక్కీ టు బీ హియర్, వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. వీఆర్ సో లక్కీ టు సీ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మ్యామ్ మేము చూడబోతున్నాం మళ్ళీ ఆన్ బిగ్ స్క్రీన్? విచ్ మూవీ? ఫౌజీ. Yes. విత్ ద కో యాక్టర్స్ ఎలా ఉంది? ప్రభాస్ గారు అండ్ మిథుందా, మైత్రి ఫిలిమ్స్. సో ఇప్పుడు ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ అంటున్నారు, కానీ గతంలోనే మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే అందరూ పాన్ ఇండియా జయప్రద గారు అని చెప్పేవారు. సో మీరు ప్రభాస్ గారు కలిసి ఎలా ఉంది, ఈ మూమెంట్స్ ఎలా ఉన్నాయి? ఐఎమ్ సో లక్కీ టు బీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ రానున్న కాలంలో డెఫినెట్గా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ, ఐ కెన్ సే దట్. ఓకే, ఇఫ్ యూ సీ డిఫరెంట్ జనరేషన్స్, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, అండ్ బట్ వాట్ ఈస్ దట్ డిడ్ నాట్ చేంజ్ ఎట్ ఆల్? ఎక్స్ప్రెషన్, ఎమోషన్. సో ఇవన్నీ కూడా అండ్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఎక్కువ ఫిల్మ్స్ చేయడానికి లాంగ్ రన్లో, అంటే లైక్ యూనో అంతులేనే కదా కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 50 years అవుతుంది. సో ఇంత లాంగ్ రన్ ఒక హీరోయిన్కి దొరకడం అనేది నిజంగానే నా అదృష్టం. అండ్ స్టిల్ ఐఎమ్ దేర్ థ్యాంక్స్ టు దిస్ ఇండస్ట్రీ. వాళ్ళు ఇంకా నన్ను ఎంతో బాగా ఆదరించి ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమాల్లో నాకు కూడా అంటే క్యారెక్టర్స్ ఇవి వెరీ ఇంపార్టెంట్. So I want to do very different characters. So that is the opportunity I'm getting. ఇండస్ట్రీలో కొన్ని థింగ్స్ మారలేదు, ఎక్స్ప్రెషన్ మారలేదు, ఇమోషన్ మారలేదు, ఫ్రెండ్షిప్స్ కూడా మారలేదా? డెఫినెట్గా మారలేదు. ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో? ఇప్పుడు కూడా అందరు కలుస్తూ ఉంటారు, అదే ఎంజాయ్మెంట్ ఉంటుంది. తప్పకుండా ఇండస్ట్రీలో అంటే ఈ బాండేజ్ అనేది ఎప్పటికీ పోదు. సో వీఆర్ ఆల్ టుగెదర్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఇండస్ట్రీ, ఐ వర్క్ టు దిస్ ఇండస్ట్రీ బికాస్ ఇట్ ఈస్ గివెన్ సో మచ్ ఆఫ్ life to me. So I pray that I should be more and more films, and I'm really thankful to this. మీరు ఎప్పుడైనా బెస్ట్ ఫుడ్ చేస్తే ఇండస్ట్రీ నుంచి నాకు ఫోన్ చేస్తే ఆర్ వీళ్ళకి ఫోన్ చేస్తే బాగుంటుంది, నేను ఇన్వైట్ చేస్తా ఫర్ డిన్నర్, ఎవరు? నేనా? నేను వంట అనేది నాకైతే రాదు. ఓకే, బై ఛాన్స్ ఆర్డర్ చేస్తే అప్పుడు వీళ్ళు వచ్చి నాతో భోజనం చేస్తే బాగుంటుంది, ఎవరికి ఫోన్ చేస్తారు ఎక్కువగా? నేను ఎవరికి చేయనమ్మా. ఓకే మ్యామ్. సో ఫైనలీ ఫ్యాషన్, అసలు ద మోస్ట్ సింపుల్ వేలో స్టైలిష్గా కనిపించేది జయప్రద గారు. లేటెస్ట్గా ఏ ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు? నేను ఆల్ ద టైమ్ నేను ట్రెడిషనల్ ఫ్యాషన్కే నేను కట్టుబడి ఉంటాను. అంటే ఐ డూ దట్ మోడర్న్ గెటప్స్ కూడా, బట్ ఆ ట్రెడిషన్లో ఉన్న లుక్ ప్రజలందరికీ కూడా నచ్చుతూ ఉంటుంది. ఈరోజు ఈ గెటప్ కూడా ప్రజలందరికీ కూడా నచ్చుతుంది డెఫినెట్గా. సో నేను అంటే నార్త్లో ఎక్కువ ఫిల్మ్స్ చేసిన, తెలుగులో చేసిన, బట్ ఎక్కడ ఆ డిఫరెన్సెస్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద ట్రెడిషన్. సో ఫైనలీ ఒక సాంగ్ మీరు అస్సలు మర్చిపోలేరు ఇన్ తెలుగు, ఆ సాంగ్ ఏంటి? లూప్లో కూడా వినొచ్చు. మౌనమేలనోయి మౌనమేలనోయి ఈ మరపురాని రే. వాచ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, దట్ వాజ్ జయప్రద గారు. అంతే ఎంతూజియాజం, అంతే ఎక్స్ప్రెషన్, అంతే ఎమోషన్తో మనతో మాట్లాడారు. కెమెరామెన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.